కారణం ఏదైనా స్టాక్ మార్కెట్లో పెద్ద కరెక్షన్ వచ్చినప్పుడు కొనుగోలు చేయమని చెప్తుంటారు. ఎందుకంటే అలాంటి ఛాన్సులు కొన్నిసార్లు మాత్రమే వస్తాయి. అయితే ఈ సూత్రం బాగా డబ్బున్న వాళ్లకు, దీర్ఘకాలం రిటర్న్స్ కోసం వేచి ఉండగలిగే వాళ్ళకు మాత్రమే. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ మార్కెట్లో సృష్టిస్తున్న రక్తపాతంతో ఎవరు తొందరపడి కొనుగోలు చేయవద్దని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇది ఎప్పటికాగుతుందో ఎవరికీ అంతుచిక్కటం లేదు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అంత దారుణంగా ఉంటున్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఇంకా నిండా 3 నెలలు కూడా పూర్తి కాలేదు. కానీ అమెరికాలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. అయినా సరే డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెరవకుండా తాను తీసుకునే నిర్ణయాలన్నీ అమెరికా మేలు కోసం, మంచి కోసమే అని చెప్తూ వస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. ఈ ప్రభావం సోమవారం నాడు భారతీయ మార్కెట్లపై కూడా పెద్ద ఎత్తున పడింది. ఒక మాటలో చెప్పాలంటే దేశీయ మార్కెట్లలో సోమవారం నాడు పెద్ద ఎత్తున బ్లడ్ బాత్ జరిగింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశీయ మార్కెట్లలో మదుపరులు ఏకంగా 45 లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం నాడు ప్రారంభం నుంచి మార్కెట్లు భారీ నష్టాలతోనే మొదలయ్యాయి. స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరగడంతో రిలయన్స్ ఏకంగా 52 వారాల కనిష్ట స్థాయికి పతనమైంది. ఈ షేర్ ఒక దశలో 1115 రూపాయలకు క్షీణించి తర్వాత కొద్దిగా కోలుకొని 38 రూపాయల నష్టంతో 166 రూపాయల వద్ద ముగిసింది. మరో ప్రముఖ కంపెనీ టాటా మోటార్స్ది అదే పరిస్థితి. ఈ షేర్లు కూడా 52 వారాల కనిష్ట స్థాయిని తాకాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం నాడు భారీ పతనమైనా కూడా క్లోజింగ్లో మాత్రం 2227 పాయింట్ల నష్టంతో 73,135 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 743 పాయింట్ల నష్టంతో 22,121 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. అయినా సరే ఇప్పటికిప్పుడు మార్కెట్లో కొనుగోలు చేయడం ఏమాత్రం క్షేమకరం కాదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. మరికొంతకాలం వేచి చూసి, అది కూడా రిటర్న్స్కు దగ్గర 3 నుంచి 4 సంవత్సరాలు వేచి ఉండగలిగిన వాళ్ళే ప్రస్తుత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వటం మేలని, లేదంటే ఇప్పట్లో మార్కెట్ జోలికి పోకుండా ఉండటమే బెటర్ అనేది మార్కెట్ నిపుణుల సూచన. ప్రపంచవ్యాప్తంగా డొనాల్డ్ ట్రంప్ రేపిన సుంకాల సునామీ ఎప్పటికాగుతుందో ఎవరికీ తెలియటం లేదు. ఈ సుంకాల వ్యవహారంపై చైనా తీవ్రంగా స్పందిస్తే భారత్ మాత్రం ఈ విషయంలో మౌనాన్నే ఆశ్రయించిందని చెప్పాలి. ఇప్పుడు దీనిపై రాజకీయ విమర్శలు కూడా మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ తన మనసు మార్చుకుంటారా, లేక చెప్పిన మాటకే కట్టుబడి ఈ సుంకాల విషయంలో రాజీ లేని ధోరణినే ప్రదర్శిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. ఈ విషయంలో స్పష్టత రావాలంటే కొద్ది నెలలు గడవాల్సిందే. అప్పటి వరకు మార్కెట్లలో ఈ అనిశ్చితి తప్పదనే చర్చ సాగుతుంది. దీంతోపాటు దేశీయ మార్కెట్లో త్వరలో వెల్లడిగానున్న ఆర్థిక ఫలితాలు, ఆర్బీఐ నిర్ణయాలు కూడా మార్కెట్ దిశను నిర్ణయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.